nowadays iPhone users be like rich kid కదా roadside kid kid. చెక్క తొక్క తొక్క గట్టిగా మారితే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. అయ్యా నమస్కారం. మీరు అబ్బా ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయిన వచ్చి కొంచెం మజాగా ఉంది కానీ ఏందో. ఈయన బాగానే చేస్తున్నాడు మాస్క్ మ్యాన్ హరీష్. అరే బిగ్ బాస్ స్టార్ట్ అయింది, రియాక్షన్ చేయాలి. సరే కొంచెం బిగ్ బాస్ రియాక్షన్ నెక్స్ట్ రియాక్షన్ వీడియో చేద్దాం బిగ్ బాస్ మీద. ఎట్లా స్టార్ట్ అయ్యి ఒక వారం అవుతుందా కరెక్ట్గా? సో ఒక వారం అవుతుంది రేపటికి. సో చేద్దాం, నెక్స్ట్ సాటర్డే సండే రావాలి చేద్దాం. ఏంటి ఫోన్ వస్తుంది? అరే ఫోన్ తగ్గిద్దాం, ఫోన్ వస్తుందిరా. ఫోన్ వస్తుంది. బ్రో చెప్పండి. అవును బ్రో, అవును అదే నాకు కూడా రూమర్స్ వచ్చాయి. అదే రూమర్స్ కాదు వచ్చాయి, నేను కూడా టాక్ బయట నడుస్తుంది. అదే నేను కూడా విన్నాను బయట ఐఫోన్ 17 సిరీస్ వచ్చినాయి, వాచ్ ఎట్రా ఎయిర్పాడ్స్ 3 ఏదో వచ్చాయి, కొత్త వచ్చాయట కదా. అంటే ఆ లాంచ్ ఈవెంట్కి సంబంధించిన ఫనీ రియాక్షన్స్ చేసారు ఇన్స్టాగ్రామ్లో. అవి ఇప్పుడు మనం పంపించావు, దానికి రియాక్ట్ అవ్వమంటావు అంతే కదా? అంతేనా బ్రో? సరే సార్, ఏం లేదు, బిగ్ బాస్ చూస్తున్నా. రెస్ట్ రియాక్షన్ వీడియో బిగ్ బాస్ చేద్దామని. బిగ్ బాస్ రీల్స్ మీమ్స్ ఉంటాయి కదా. సో ఎట్లా స్టార్ట్ అయ్యి వారం అయితే రేపటికి కేసుగా. సో చేద్దామని. నువ్వు ఇప్పుడు ఈ ఐడియా ఇచ్చావు, ఫస్ట్ చేస్తా, తర్వాత ఆ వీడియో చేస్తా. గైస్ అదే చేస్తా బ్రో. బిగ్ బాస్ అయితే బాగుంది, అదే బిగ్ బాస్ షో బాగుంది, కొంచెం బాగుంది. కామనర్స్ సెలబ్రిటీస్గా కొంచెం బాగుంది. సరే బ్రో, చేస్తా బ్రో రియాక్షన్ వీడియో. సరే ఓకే బ్రో, ఓకే బాయ్. అమ్మో బ్రో కతే. సరే మన ల్యాప్టాప్ ఆడింది. సో రీల్స్ పంపించాడు. సో చేద్దాం రీల్స్. ఫస్ట్ వీడియో ఐఫోన్ గురించి, తర్వాత బిగ్ బాస్ చేద్దాం. సరే ఇంకా పోయి ల్యాప్టాప్ ఛార్జింగ్ ఎత్తుందో లేదో తెలియాలా బాబు. సరే పోదాం, స్పీడ్ ఉంది. సో ఛార్జింగ్ ఎత్తుందో చూద్దాం. సో నొక్కదాం. ఓకే ఆన్ అయింది గైస్. సో ఆన్ అయింది. ఓకే వచ్చేసింది. ఏంద్రా బాబు ఇది ముందు ఆన్ అయిందా? ఎత్తున ఛార్జింగ్ 36%. అయితే ఛార్జింగ్ పెట్టాల్సిందే, ఇది కూడా ఛార్జింగ్ పెట్టాల్సిందే. సరే చూసా వేసి ఛార్జింగ్ పెడదాం, అదే షట్ డౌన్ చేసి ఛార్జింగ్ పెడదాం. సో ఇంకా పోయి ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ ఎక్కినాక చేద్దాం వీడియోస్. ఎంతసేపు అమ్మా షట్ డౌను? సరే అది అయిపోతే అమ్మా షట్ డౌన్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ పెడతాం ల్యాప్టాప్ని. ఛార్జింగ్ పెట్టాక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? Few moments later. Hi guys, after long time అది ఏది లెవెల్ గేమ్ పెట్టినా పార్ట్ 1, అది మా పార్ట్ 2 ఇంకా వస్తుంది నెక్స్ట్ మంత్. ఇంకా ఎడిటింగ్ చేయాలి. సో సారీ గైస్, కొంచెం ఎడిటింగ్ చేయాలి. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కూడా చేద్దాం. వస్తుంది వీడియో, వెయిట్ చేయండి. సో మనం చాలా రోజుల తర్వాత రియాక్షన్ వీడియో చేస్తాం. ఓన్లీ షార్ట్ వీడియో చేస్తాం. ఇప్పటికే మనం షార్ట్ వీడియో చేసిన. ఫస్ట్ ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని, ఇంకోటి బిగ్ బాస్ 9 అది స్టార్ట్ అయింది మొన్న సండే. సో అది 2 షార్ట్ వీడియో చేస్తే బాగా వస్తున్నాయి, చూసేయండి. పైన లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ పెడతా, అలాగే ఇంకా వస్తారు చూసేయండి. సో ఇంకా మొదలెడదామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లేట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడే లేట్కి వచ్చాం, ఎందుకంటే చాలా రోజు అయింది కదా వీడియో పెట్టి. లాస్ట్ వీడియో. సో ఇప్పుడు కొత్త ఏదైనా ఐఫోన్ 17 వచ్చింది చూసినారు కదా, తమిళ షీట్. సో ఇప్పుడు ఐఫోన్ 17 వచ్చేసి లాంచ్ చేసి కదా, దానికి మనం ఈ 10 చేద్దాం కాబట్టి ఇప్పుడు 10 చేద్దామని మనం కూడా వచ్చినాం. సో దాని రియాక్షన్స్ ఐఫోన్ 17 లాంచ్ రియాక్షన్స్ ఎవరెవరు ఇచ్చారో ఇన్స్టాగ్రామ్ లో చూద్దాం అని మనం రియాక్షన్ వీడియో. సో చూద్దాం, ఓకేనా?
సో హాయ్ గాయ్స్, లెట్స్ స్టార్ట్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం ఇంకా, ఓకేనా? ఓ సారీ. ఓకే, ఓపెన్. లెట్స్ స్టార్ట్ విత్ అమితాబ్ బచ్చన్ గారు. ఏంది ఇక్కడ? ఐఫోన్ 17 82 900. ఐఫోన్ 17 మరి ఎంత కాస్ట్ రా బాబు? ఐఫోన్ 17 ఇయర్ అట 1,19,000, అంటే 1,20,000 అరౌండ్. సరే, 1,34,000 అంటే 1,35,000. ఐఫోన్ 70 ప్రో, ఐఫోన్ 70 ప్రో 1,50,000 అంటే మించుమించు 2 lakhs. ఇది దారుణం కదా బాబు, దారుణం రా బాబు, దారుణం. సరే, సౌండ్ తగ్గిద్దాం, కొంచెం సౌండ్ తగ్గిద్దాం. उनके बारे में आपको समझाता हूँ मैं। अरे आप तो हमारे पीछे पड़ गए। आई कांट अफोर्ड इट। इसमें हमारी खरीदने की हैसियत नहीं है। हमारी हैसियत नहीं है। ये क्या? ఆ? एक काम करते हैं, लोन के बारे में आपको समझाता हूँ मैं। अरे आप ఓకే, లోన్ తీసుకోండి, లోన్ లో కట్టండి. మాకు ఆ లోన్ తీసుకోవటప్పుడు డైరెక్ట్ డబ్బులు అని ఇలా కద్దాం. హిందీలో టు తెలుగు టచ్. ఐఫోన్ 70 లాంచ్ చూద్దాం. ఐఫోన్ 17, ఐఫోన్ 70, ఐఫోన్ 74, ఐఫోన్ 72 ప్రో మ్యాక్స్. ఏం చేంజ్ చేశారు? యాపిల్ ట్యాగ్ చేసాడు. సూపర్ రా బిట్టో. కమెంట్ చూద్దాం. పోకో కూడా సేమ్ అలానే ఉంటుంది కదా. ఎయిర్ ఒకటి కొత్తగా వచ్చింది భయ్యా. ఏం చేంజ్ అంతేలే. యాపిల్ యూజర్స్ టిమ్ కుక్ తేడా చుట్టూ ఏ తేడా, కెమెరాలు చేంజ్ చేస్తారు. మా అయితే 120 రిఫ్రెష్ రేట్ ఇచ్చిండు అంతే, అంతేగా. సేమ్ ఇట్స్ మీ when I watching launching of iPhone 17 series. Maybe my financial situation. అది మన సిచ్యువేషన్, ఫైనాన్షియల్. నాకు డబ్బులు లేవు, పైగా నా ఫోన్ కూడా డబ్బా ఫోన్. ఓన్లీ వాచింగ్, నో బై. అంతే కదా బ్రో, ఏం చేద్దాం, కొన్ని బతుకులు అంతే. అది అలవెకటపూర్ ఉంది కదా, సేమ్ అదే నాకు గుర్తుకు వస్తుంది చూస్తుంటే. అలవెకటపూర్ డైలాగ్ ఉంటాయి, మురళీ శర్మ గారు కళ్ళ చూసి ఆర్కి చెప్తాడు, చెప్పాను కొన్ని బతుకులు అట్టారు. ఆ డైలాగ్ తగలెడతాయి మరి. ఏం చేద్దాం, మనం ఏం చేయలేం. నెక్స్ట్, సారీ, సాయిరామ్. నెక్స్ట్ iPhone 70 Pro. कब बदलेंगे भाई? हिंदी ओके. Me and my friend after every Apple event. Okay. हम लोग का भाग कब बदलेगा रे माधव? बदलेगा विनोद भाई, बदलेगा भगवान బద్దగా రివెంజ్ తీసుకో మనం కూడా రివెంజ్ చేసుకున్నాం. వస్తాయి, టైం వస్తుంది, మనకు కూడా టైం వస్తుంది. ఎవ్రీ ఐఫోన్ అనౌన్స్మెంట్, ఐఫోన్ 1 to ఐఫోన్ 17. ఓ ఎవరో టెక్ డ్రాడర్ ఏంటంటే చెప్తున్నది. స్టీవ్ జాబ్స్ రియల్లీ ఐఫోన్ యూజర్స్ మిస్ యూ. కరెక్ట్. ఈయన వెళ్ళే ఐఫోన్ నిలబడింది. ఐఫోన్ 6 5 ఆ కోరికే బాగా ఐఫోన్ నిలబడింది. తర్వాత ఆవిడ టిమ్ కుక్ వచ్చాడు. బెస్ట్ డిజైన్ లైక్ ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ 5. అదే బెటర్. ఆ కోరికే బాగుంది. ఆ కోరికే What బాగుంది. we're going to do is get rid of all these buttons and just make a giant screen. ఈయనకి ఒక సలాం, నమస్కారం. ఏదో ఒకటి చెప్పేది చెప్పండి. ఈయన వల్ల ఐఫోన్ టిమ్ కుక్ ఎవరో వచ్చిండు. ఐ ఆల్సో మిస్ యూ స్టీవ్, విల్ ఆల్ మిస్ యూ. కరెక్టే. రిప్లై ఎవరు వచ్చారు? ట్రూ, ఎస్, 100%. And today we're introducing the iPhone iPhone 3G. 3G. We're introducing iPhone 4. iPhone 4. We have some very exciting ఐఫోన్ 5 news to tell you. కోరికే బాగా చేసారు. 6s 7 అవన్నీ వేస్ట్. దీని దెబ్బ అదే, ఈ ఫోన్ దెబ్బ ఎవ్వరు కొట్టలేవు. About iPhone. These are the new iPhones. The iPhone వచ్చాడే ఐఫోన్ గుడిపోయి వచ్చిండు. వచ్చిండు. 6 and the iPhone 6 Plus. ఏమన్నాడా? This ఏం లేదు. iPhone 7 ఎప్పుడైతే స్టీవ్ జాబ్స్ గారు రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు, అప్పుడు వచ్చి ఐఫోన్ అది షేర్ మార్కెట్ ఉంటుంది కదా, స్టాక్ మార్కెట్ కింద పడిపోయి. ఇప్పుడు ఈయన వచ్చుడు, వాళ్ళు చెప్తాడు, ఏం చెప్తాడు, సేమ్ ఫీచర్స్, కెమెరా చేంజ్ అంతే, సేమ్ ఫీచర్స్ అవి ఉంటాయి.
సేమ్ ప్రో మ్యాక్స్ ప్రో ప్లస్ ఏదో వచ్చు చూడండి iPhone Same. 8. This is iPhone 10s. Access. This is the iPhone 11 Pro. This is iPhone 12 Pro. This is iPhone 13 Babu. Pro. The new iPhone 14 14 Pro, Pro. iPhone 15 Pro. Pro. The most pro iPhone we've ever created. And iPhone 16 Pro, Pro. the most advanced iPhone we've ever made. iPhone 17 Pro, Pro. is by far the most advanced iPhone ever. But what we're going to do ఐఫోన్ 15 ప్రో స్టార్ట్ అయింది కదా ప్రో అని మీ డ్యూరింగ్ ఐఫోన్ 17 లాంచ్ చూద్దాం మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా 0.24 పైసా ఏడమే ఏదో ఐఫోన్ 17 దిల్వాలో ఏడవ పనుకోరాదు తిరిగి ఏడవనే మీ వాచింగ్ ద ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్ ₹9 బ్యాక్ కొట్టు వద్దురా నాన్న డోంట్ బై ఐఫోన్ రెంట్ ఎవ్రీవన్ వాంట్స్ టు బై ఐఫోన్ రైట్ ఐ విల్ టెల్ యూ వై నాట్ టు బై అది కరెక్ట్ నాకు కూడా ఐఫోన్ ఇష్టం లేదు కానీ సెక్యూరిటీ ప్రైవసీ ఎక్కువ ఉంటుందని ఐఫోన్ కొన్నా గైస్ అంతే నా ఛార్జ్ పెట్టే చేస్తారు చూపిస్తా ఐఫోన్ 17 లాంచ్ అయింది మరి ఏంటి సంగతి సరే వీడియో కట్ చేసావుగా ఎక్కడ అలా సీరియస్ బయటకి చెప్పు. చూద్దాం ఏం చెప్పాడు ఏదో ఐఫోన్ కొందాం అనుకుంటున్నా ఐఫోన్ కొందాం అనుకుంటున్నా వద్దు కొనకు నేను నీకు చెప్తే ఎందుకు కొనొద్దు ఏంటంటే చెప్పు చెప్పు బోర్ చెప్పు మాటికి ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉండాలి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ స్టోరేజ్ ఇష్యూ అసలు ఉండేవే నా దాంట్లో 4 ఫోటోలు 4 వీడియోలు దానికే స్టోరేజ్ ఇష్యూ అని ప్రతిసారి వచ్చి కొడుతూనే ఉంటాను నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ అదే కదా కెమెరా బాగుంది కొన్ని ఫోటోలు తీసుకున్నాము అంటే ఫోటోలు తీసుకోగానే అయిపోయింది ఐక్లౌడ్ ఫుల్ స్టోరేజ్ ఐక్లౌడ్ స్టోరేజ్ ఓవర్ నీ శాలరీ మొత్తం నాకు ఇచ్చి అని అడుగుతా ఉంటుంది అది సరే వాడు స్టోరేజ్ ఇస్తాడు ఇవ్వడు అనట్లే వాడి బొక్కల యాప్స్ అన్ని ఉంటాయి అదేదో ఫిట్నెస్ అంటాడు అదేదో ఈ వాలెట్ అంటాడు అదంటాడు ఇదంటాడు అవి మనం వాడం దానికే మొత్తం అయిపోద్ది జీబీ మనకిచ్చే పావు కేజీ జీబీలో ఇవే పెట్టుకో అవి పెట్టుకో అన్ని ఫోటోలన్నీ నీవన్నీ అందరూ పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటారు అంటనే ఉన్నారు భయ్య ఎందుకు మనకి ఇవన్నీ నార్మల్ గా ఏదో ఐక్యూనో సామ్సంగ్ OnePlus కొనేసుకో అయిపోద్ది తక్కువలో అనేసి లేదు మనకి ఐఫోన్ కావాలి ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను 10 piece ఏ పని देखने के पैसे थोड़ा है ना ఏం చేద్దాం ఏం చేయలేదు iPhone 7 బ్యాక్ బ్యాలెన్స్ 180 మీ చూడు ఇది ఓపో ఫోన్ లో ఐఫోన్ 17 लांच प्रो सीरीज है ना इसमें भी A19 Pro प्रोसेसर यूज करा है अब कंफ्यूज मत होना iPhone 17 Pro सीरीज है ना इसमें भी అండ్ ఎక్స్ప్రెషన్ అక్కడ ఎక్స్ప్రెషన్ ఇది చూసినాం ఓకే ఇది చూసినాం ఎవ్రీ యాపిల్ సింబల్ పెట్టారు మంచిగా సింబల్ ఎక్కువైంది ఐఫోన్ లాంచ్ అవ్వాలట ఐ పెట్టి ఐ చేసారు 6 7 8 X 11 12 13 14 15 16 17 AC నాదైతే 11 చూద్దాం ये वाला जो हमने लॉन्च किया है ना इसका कैमरा बैटरी प्रोसेसर एक नंबर है पहले वाला सारा फालतू आप ये वाला खरीदो ये वाला जो चलते కదా अगर नहीं क्या तो खान के जाए क्या शेयर people will laugh if they don't upgrade they say go poor gatega Samsung Apple is the first stupid buying the same phone every year ante me stupid ga 2020 21 22 23 24 this fall console test here 22 23 24 25 feel better వీలిగా 24 19 స్టార్ట్ సరే నెక్స్ట్ చూద్దాం ఏ మన బాడీ బ్రో
సినిమా అయితే బాగుంది బ్రో. మౌలి బ్రో బాగుంది సినిమా, సూపర్. రిటైర్ సినిమా సూపర్ ఉంది బ్రో. నిజంగా ఈయన సినిమా సూపర్ ఉంది, చూసేయండి థియేటర్ లో. ప్రమోషన్ కాదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ మై ఒపీనియన్ అండ్ రివ్యూ ఆఫ్ లిటిల్ సినిమా. కోనన్. సో ఇప్పుడు లెట్స్ గెట్ టు ద రియాక్షన్. కొనది లేదు, పీకేది లేదు, కానీ వ్యూస్ మాత్రం చూస్తా. కరెక్ట్, నేమ్ నా ఫీల్ అది కరెక్ట్. బ్యాక్ బ్యాలెన్స్ 0. నెక్స్ట్ 60 నుంచి 70,000 మధ్యలో బెస్ట్ ఆప్షన్ అయితే S23 Ultra. మళ్ళీ మీకు S23 Ultra 610,999 అయితే వస్తుంది. S24 Plus కూడా మీకు 59,999 వస్తుంది. iQOO 13 మీకు 52,000 రూపాయలకు వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్ ఆ ప్రైస్ బ్రాకెట్. iPhone 16 కూడా మీకు నెక్స్ట్ 60 నుంచి సేమ్. ఇంకా నెక్స్ట్ 69. ఆహా, నాకు అర్థమైంది. 60 మీకు అర్థమైతే డూ యూ హ్యావ్ కిడ్నీ చూద్దాం. ప్రో మోడల్ ప్రైస్ వచ్చేసరికి iPhone 17 Pro ఈసారి ప్రైస్ పెరిగింది, 5,000 రూపాయలు పెరిగింది లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇది 1,34,900 రూపాయలకు నా ఫీలింగ్ కూడా అంతే సేమ్. ఇంకా నెక్స్ట్ ప్రో మోడల్ ప్రైస్ వచ్చేసరికి iPhone 17 అమ్ముకోడే, కిడ్నీ అమ్ముకోవడమే వేస్ట్. iPhone 17 release and everyone's starting to buy this, but before you take EMI or sacrifice for it, just one thing చూద్దాం. రిలీజ్ అయింది. ఎవరన్నా కానీ iPhone 17 కొనాలి అనుకున్న ఆలోచన ఉంటే ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే మే. లాస్ట్ 1 year కింద ఐఫోన్ కావాలని చెప్పేసి ఒక అబ్బాయి 3 రోజులు అన్నం తినకుండా మానేసినాడంట. వాళ్ళ అమ్మ గుడి బయట పూలు అమ్ముతా ఉంటది. సో వాళ్ళ అమ్మ సేవింగ్స్ అన్ని తీసుకుపోయి ఆ డబ్బులు కట్టాలు తీసుకుపోయి ఆ బిడ్డ అన్నం తినలేదని చెప్పేసి వాళ్ళ అమ్మ ఐఫోన్ అయితే కొనిచ్చింది. మీరు కూడా ఇట్లా ఒక్కరికి ఇబ్బంది పెట్టి ఐఫోన్ కొనాలా అనే ఆలోచన ఉంటే 1-2 సార్లు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. iPhone 17 మోస్ట్లీ మన ఇండియాలో 70% పీపుల్ అందరూ కూడా ఈఎంఐలోనే కొనుక్కుంటా ఉన్నారు. నువ్వు మీ బ్యాచ్ లో అందరూ ఐఫోన్ వాడుతా ఉన్నారు, నేను కూడా ఐఫోన్ వాడాలా అనుకుని మీరు కొనాలా అనుకుంటే సో మీది కరెక్ట్ ఆలోచన అయితే కాదు. ఎందుకంటే ఐఫోన్ ని నువ్వు ఫేక్ షో ఆఫ్ చేస్తే నీకు వాల్యూ రాదు. నీకేదో ఐఫోన్ వాడితే నీకు వాల్యూ బ్రో నేను షో చూడను, నాకు సెక్యూరిటీ ప్రైవసీ కావాలి, అదే కంటెంట్ క్రియేటర్ కూడా చేయను ఇస్తారు అని అనుకుంటా ఉన్నావేమో, కానీ నీ చేతిలో ఉన్న ఐఫోన్ కి వాల్యూ ఇస్తున్నారు కానీ నీకు ఇవ్వడం లేదు. సో నీకు వాల్యూ ఇచ్చే విధంగా నువ్వు గ్రో అవ్వు. అప్పుడు ఐఫోన్ ఏంది ఇంకా దానికన్నా పెద్ద ఫోన్ వాడతావు. ఏం చెప్పావురా? అంతేగా బ్రో చెప్పింది కరెక్టే. iPhone 17 Pro Max నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా ఫీలింగ్ అదే, నాకు ఇది కావాలి. అరే రే 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 ఎక్కడ పోయింది అది? సారీ గైస్, సారీ. ఎక్కడ పోయింది? ఏమైంది? చాలా ఉన్నాయి ఇంకా. సో ఇదే కదా మనం చూపించింది. సో నాకు ఇది కావాలి. నెక్స్ట్ పోదాం. సో this is how Apple craves urgency to sell their iPhones. కరెక్టే. ఇది ఏ షో తెలుసుగా? సింప్సన్స్. యాపిల్ ఫెయిర్ ఇల్యూషన్స్ సెక్యూరిటీ. వాళ్ళు ఐఫోన్స్ లేవని చెప్తారు, తర్వాత ఒక్క ఐఫోన్ ఉందని చెప్పి పోయి ఇంకా ఐఫోన్ కదా ఫ్యాక్టరీలో ఇంకా ఐఫోన్ ఆఫర్ చేస్తారు చూడండి. సేమ్ New iPhones are in short supply, so please form an orderly. చూడు నవ్వుతాను దొంగమ్మ అవుతాయి వీళ్ళంతా ఇంటే చేస్తారు సేల్స్ బా. Are there any left? There may be one. చూడు ఇప్పుడు చూడండి ఎన్ని ఐఫోన్స్ ఈ ఐఫోన్ యాపిల్ కి. Okay, it's $500. You have no choice of carrier. The battery can't hold a charge, and the reception isn't very. Shut up and take my money. The new iPhone is wonderful. The new iPhone. ఏం చేస్తారా మీరు? హే చూడు బ్రో, ఏం చెప్పావు ఐఫోన్ 17 గురించి? చూద్దాం. యు రియల్లీ నీడ్ iPhone 17? నాకు అయితే కావాలి, ఎందుకంటే ఏంది ప్లస్ నాకు కంటెంట్ క్రియేట్ కావాలి, అదే స్టోరేజ్ ఎక్కువ, నాకైతే సెక్యూరిటీ కావాలి. అందుకే ఐఫోన్ రిలీజ్ అయింది కదా, iPhone 17 దాని పేరు. iPhone Pro Max డిజైన్ ఎలిమెంట్స్ బెటర్ చేశారు. iPhone Air అని చెప్పి కొత్తది వచ్చింది, అని చూడడానికి బాగున్నాయి. కానీ ఈ సంవత్సరం మీరు కొత్త ఐఫోన్ కొనుక్కునే ముందు నా మాట ఒకసారి వినండి. మీరు ఒకసారి ఇదే ఐఫోన్ లాంచ్ టైం లో లాస్ట్ ఇయర్ ఓకే బ్రో నీ మాట ఇట. ఓకే అందరు ఇదే టాపిక్. ఓకే వైరల్ వీడియో ఒకటి వెళ్ళింది. భోజ్పురి ఆవిడ రోజు గుడి ముందు కూర్చొని పూలు అమ్మే ఆవిడ బిడ్డ 3 రోజుల నుంచి తిండి తినకుండా నాకు ఐఫోన్ కావాలి అని అడుగుతుంటే ఆవిడ జీవితం మొత్తం కూడబెట్టుకున్న సేవింగ్స్ తో డబ్బులు అలా కట్టపట్టుకొని వచ్చి షాప్ లో కొన్నారని.
మొబైల్ వస్తుందిరా ఇన్ఫాక్ట్ వీడియో వైరల్ చేసింది కూడా షాప్ ఓనర్ ఆయన దేనికో వైరల్ చేద్దాం అనుకున్నాడు, అది ఇంకో దానికి వైరల్ వెళ్ళింది. జనాలు ఆవిడ కళ్ళల్లో దుఃఖాన్ని చూశారు. ఎత్తనవుతురా ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయతని. నెలకి 20,000 25,000 జీతం వచ్చే మన దేశంలో మినిమం 70,000 80,000 ఉండే ఐఫోన్ కి అంత డిమాండ్ ఎందుకు ఉంది? ఎందుకంటే వాళ్ళు మొబైల్ నమ్మట్లేదు, స్టేటస్ సిగ్నలింగ్ నమ్ముతున్నారు. మీరు జాగ్రత్తగా వినండి, నేనేం చెప్తాను. మీరు ఐఫోన్ తీసుకోవాలా లేదా అన్నప్పుడు 3 విషయాలు మీరు పరిగణలో తీసుకోండి. పాయింట్ నెంబర్ 1, నేను ఈ ఐఫోన్ ని కంఫర్టబుల్ గా కొనగలనా? ఇక్కడ కంఫర్టబుల్ గా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈఎంఐ లో ఉండే నంబర్ కాదు మీరు చూడాల్సింది, ఓవరాల్ నంబర్. మీ జీతం ఎన్ని నెలలు కలిపితే మీ జీతం వస్తుంది. అది మీ 3 నెలల జీతం 4 నెలల జీతం అయితే మీరు ఆలోచించండి ఒకసారి కొనే ముందు ఒకసారి. పాయింట్ నెంబర్ 2, నా డబ్బులతో కాకుండా ఇంకెవరైనా ఇబ్బంది పెట్టి నేను కొనిపిస్తున్నాను ఈ ఐఫోన్ ని, దీనికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సత్తాకి వాళ్ళు కొనాలి. ఇంకొక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఎందుకు కర్మ మనకి వద్దది. 3వది, నిజంగా నా కోసం కొంటున్నానా, స్టేటస్ కోసం కొంటున్నానా? ఈ ఫోన్ ఐఫోన్ నా దగ్గర ఉందంటే నా గ్రూప్ లో వాళ్ళు చూస్తారని కొంటున్నానా, లేదా ఈ ఐఫోన్ తో నాకు ఇవాళ ప్రస్తుతానికి నిజంగా నీడ్ ఉందా? ఎందుకంటే లైఫ్ లో కష్టపడిన వాళ్ళు ఐఫోన్ ఈజీగా కొనగలిగిన వాళ్ళు కొన్నారంటే ఒక అర్థం బద్దం ఉంది. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ కొనే వాళ్ళకి, బ్రాండ్ మార్కెటింగ్ కి పడిపోయే వాళ్ళకి మాత్రం ఈ షార్ట్ నేను చేస్తాను. మీరు ఒకసారి ఆలోచించండి. నేనైతే ఒకటే విషయం నమ్ముతా, మనందరికీ చాలా విషయాలు చేయాలని ఉంటుంది. కొంతమందికి ట్రావెల్ చేయాలని, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని చెప్పి, కొంతమందికి పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోవాలని చెప్పి, ఇలాంటి విషయాలకి భంగం కలిగించాలని మీ ఐఫోన్ పర్చేజ్ ఉంటే ఆ ఫోన్ కొనడం ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎందుకంటే ఏదో ఐఫోన్ విలన్ అని చెప్పట్లేదు నేను. ఇట్స్ వెరీ గుడ్ బ్రాండ్. ఇన్ఫాక్ట్ అందుకే జనాలు కొందాం అనుకుంటా. 12 మిలియన్ పర్చేస్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. బట్ నా బాధ ఒకటే, పెద్ద బిజినెస్ మించి జనాలు వెళ్ళుకుంటున్నారు. అది ఒక్కటే కొంచెం చూసుకోమని చెప్తున్నా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్రదర్. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరైనా ఈ సంవత్సరం ఐఫోన్ కొందాం అనుకుంటుంటే ఒక్కసారి ఈ షార్ట్ షేర్ చేయండి. ఆ 3 ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా అడగండి. లేదా మీరే కొనుక్కుందాం అనుకుంటే మీ దగ్గర సమాధానం ఉందా? కొత్త ఐఫోన్ రిలీజ్ అయింది కదా, నా సమాధానమా చెప్తారు. నేనైతే నాకు సత్తం ఉంది కొన్నికే, అంటే మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ ₹1,00,000 నాకు సత్తం ఉంది. కానీ నేను ఐఫోన్ 11 వాడుతున్నా ఇప్పటికి. ఇప్పుడు కొన్ని 3 years అవుతుంది ఈ ఇయర్ చెప్పి. సో నెక్స్ట్ ఇయర్ ఐఫోన్ 5 కొన్నప్పుడు ఎటువంటి ఆఫర్ వస్తుంది. ఈ దసరా సేల్కి మనకి ఐఫోన్ 16 వస్తుంది ఆఫర్ 50,000కి. సో ప్లస్ నెక్స్ట్ ఇయర్ కూడా అది వస్తుంది ఐఫోన్ 17 నెక్స్ట్ దసరాకి తక్కువ వస్తుంది. అప్పుడు కొంటా నేను, ఇప్పుడు. సో నెక్స్ట్ రే నాది ఐఫోన్ రా 16 Pro Max. మరి నీది? నథింగ్ ఫోన్ రా, మొన్న 50K పెట్టి తీసుకున్నా. మరి నీది ఎదరా? మన డబ్బా ఫోన్. చెప్పురా, ఏ మొబైల్ వాడుతున్నావు? రే నేను కీప్యాడ్ ఫోన్. రే మా బ్యాచ్ లో నువ్వు ఒక్కడే రా ఇలాంటి ఫోన్ వాడుతూ ఉండేది. బయట ఎవరికైనా తెలిస్తే మా రేంజ్ తగ్గుతుంది. రేపటి నుంచి నువ్వు మాతో కలవద్దు. ఈ ప్రపంచమే నెక్స్ట్ వీక్ చూసినాం. సో నెక్స్ట్ వీక్ సో ఇదే మనకు తగినట్టే. మీ విత్ హెవీ బ్యాంక్ బ్యాలెన్స్ సేయింగ్ హ్యాపీలీ విత్ హెవీ 8 రూపీస్ పెట్టుకునే హెవీ అయితే ప్రో డాంకీ ఫేస్ మనకి అంతే. 8 రూపీస్ పెట్టుకునే హెవీ బ్యాంక్ బ్యాలెన్స్ అంట. చూద్దాం. గాడిలాగా తినుకుంటారు గాడిలాగా తినుకుంటారు చూసినాం. సో నెక్స్ట్ వీల్ iPhone 17 years Indian pricing 82,900 iPhone 17 256GB starting at 2GB నమ్ము అన్నిటికంతేనా? ఓకే మై బ్రదర్ బై బయింగ్ ఐఫోన్ 1,31,900 रुपए का फोन. इतने में तो हमारे यहाँ एक शादी 2 मुंडन और पूरे मोहल्ले के बच्चों का हैप्पी बर्थडे हो जाता है. वो भी और क्या बात है. iPhone 33 India price reveal అదే రైట్ రిలేషన్. సో నెక్స్ట్ షాట్ iPhone 17 వచ్చేసిండయ్యా, కొత్త మోడల్ కొట్టేసుకొని వచ్చేసిండయ్యా వీడు. ఎప్పుడో జమానాల 13 Pro ఎప్పుడో రిలీజ్ అయిన కొత్తలో 13 Pro కొన్నారా, అప్పటి నుంచి ఇంతవరకు మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ కూడా చేయలేదు. దాన్నే అన్నా నేను కూడా వస్తానా, నేను ఎప్పుడో జమానా ఐఫోన్ ఎవరు కొన్నా ఇంకా నేను అప్గ్రేడ్ చేయలే. ఇప్పుడు అప్గ్రేడ్ చేద్దామంటే iPhone 16కి iPhone 17 కొత్తగా వచ్చింది. iPhone 17 లో మొట్ట రిఫ్రెష్ చేయట చూడన్నా. అందుకే నేను ఇంకా నెక్స్ట్ ఎవరు కట్టే పెట్టుకుంటా. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి మరి వాడుతా ఉన్నా ప్రతిసారి. నేను నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి వాడుతున్నా. ఏదో ప్రతి సంవత్సరం వస్తాడు, కొత్త మోడల్ లాంచ్ చేస్తాడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుతాడు. అయినా డిజైన్ లేదురా, ఫోన్ కి పౌచ్ చేసినట్టు 5000 mAh బ్యాటరీ. ఒక జనరేటర్ కనెక్ట్ చేసి ఫంక్షన్ హాల్ ఒక ఫంక్షన్ చేయొచ్చు తెలుసా. కాస్ట్ గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఒక ప్లాట్ కొనొచ్చు. అయినా పోయిందిరా, ఐఫోన్ కొనాలని ఇంట్రెస్ట్ అయిపోయింది. నాకు కూడా అంతేనా, నాకు సేమ్ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒకప్పుడు ఐఫోన్ అంటే స్టేటస్ సింబల్, చాలా రేర్ గా ఎవరో ఒక అన్న దగ్గర ఐఫోన్ కనిపిస్తుంది, అన్నా నువ్వు హీరో అన్నా తోపన్నా అని చెప్పి పోగొడుతుండే. అట్లాంటిది ఇప్పుడు ఎవడు పడతాడు చెప్రిగాన్ దగ్గర ఐఫోన్లు కనిపిస్తున్నారా. ఈ తెగ చెప్రిగాలు కూడా ఉంది ఐఫోన్. ఈఎంఐల పుణ్యమా అని చెప్పేసి
చెప్పారు కదా తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ వీడియోస్. ఎవ్రీబడీస్ ఫకింగ్ హ్యావ్ ఎన్ ఐఫోన్. అయినా అప్పట్లో చైనా ఫోన్లే బెటర్ ఉంటుండేరా. చైనా ఫోన్ అయితే నా నోకియా ఫోన్ పోతుంది అప్పట్లో చిన్న మన చైల్డ్హుడ్ నోకియా ఫోన్ డబ్బా ఫోన్ ఉంటది అది అయితే కింద పోయినా పగలదు. అదే అప్పట్లో ఒక ఫోన్ ఉంటుండే దాని పేరు XOLO. XOLO. దాన్ని వాడినా చూడు ఆ వాడకం ఏ ఐఫోన్ పనికిరాదురా దాని కింద. అయినా 2 సిమ్ములు కూడా పట్టవరా నీ ఫోన్ లా. సో ఐఫోన్ జోలికి పోకండి, నీళ్లు బాగా తాగండి, బీ హైడ్రేటెడ్, స్టే హైడ్రేటెడ్, కిడ్నీలను కాపాడుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుకోండి. ఈ జనరేషన్ లో తాగి కిడ్నీలు కూడా ఇవ్వడానికి మంచి లేవు. సో ఉన్న వాటితో జాగ్రత్తగా ఉండండి. ఆండ్రాయిడ్ వావ్ సూపర్ బ్రో, లాస్ట్ డైలాగ్ చెప్పారు బ్రో, సూపర్. మీకు దండం సలాం, సూపర్, లాస్ట్ చెప్పారు అయిపోయింది బ్రో. నెక్స్ట్ iPhone 60 Pro Max, 50 Pro Max, 40 Pro Max, iPhone 30. iPhone level పెట్టాల్సింది. My Samsung is best. మీ పగిలిపోయిన ఫోన్, my iPhone is best. Based on true moments. కరెక్టే, అది కరెక్టే. ఏదో ఇదొద్దు ఫ్రీ బస్ కోసం నెక్స్ట్ ఉంటది. మీ టు దట్ ఐఫోన్ లవ్. ఓకే ఐఫోన్ లవ్ వచ్చారు. అంతేగా. సో నెక్స్ట్ వీల్ ఇండియాలో ఫస్ట్ టైం ఐఫోన్ లాంచ్ అయినప్పుడు దాని ప్రైస్ ఎంత తెలుసా? 19,960 రూపాయలు. యాపిల్ ది అప్పుడు షేర్ ప్రైస్ ఎంత తెలుసా? 175. అరే నీ అమ్మ ఐఫోన్ ఎంత కాస్ట్లీ ఉంది, షేర్ ఎంత తక్కువ ఉంది, ఏంట్రా ఇది అనుకుంటున్నావా? ఇప్పుడు ఐఫోన్ కాస్ట్ వచ్చి నియర్లీ 1 to 1.5 lakh. యాపిల్ షేర్ ఎంతో తెలుసా? 19,740 రూపాయలు. అంటే ఐఫోన్ ప్రైస్ 4 నుంచి 5 రెట్లు పెరిగింది. అదే స్టాక్ 50 రెట్లు పెరిగింది. ప్రతిసారి యాపిల్ ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆ ఐఫోన్ కొనకుండా యాపిల్ షేర్ గా నువ్వు కొనుంటే, నేను కొనుంటే, మనందరం కొనుంటే దాని రేట్ ఎంతో తెలుసా? ఈ రోజు 8.5 crores. అక్కడ చూడరా. అరే యాపిల్ ఏం తెలివిరా, మనం కూడా షేర్ కొందాం, షేర్ కొని మనం కూడా బిల్ చేద్దాం. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్. ఆర్డర్ ఐఫోన్స్ new iPhone 17 is launched, then I will start flagging. Apple iPhone 16, iPhone 14, iPhone 13, iPhone 15, iPhone 12, iPhone 11 కూడా పెట్టారా? నాది కూడా అంతే. బాయ్ బాయ్, కథం, టాటా, గుడ్ బై. కరెక్టే. ఈ ఐఫోన్ తీసుకుంటావా? దీనికోసం నాకు ఉండే 2 రూపీస్ 60 పైసా. చూడు జీవితం మాట్లాడవేంటి? ఇప్పుడు వద్దు సచ్చి. నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం. నా కాలేజ్ ఫీజు కంటే ఎక్కువే బ్రో. అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ. Apple fanboys after iPhone 17 launch. Okay. అంతేగా ఏదో ఐఫోన్ యూజర్స్. ఓకే ఫ్రీ ఫైరా. ఓకే ఓకే అయిపోయి 20% అయిపోయా. అది మనిషి అనుకున్నావా? మనం నచ్చబట్టాం. అందరు అన్నట్టు ఐఫోన్ కొనాలంటే ఒక కిడ్నీనే అమ్మాలి. అసలు ఏమైందంటే ఎడిటింగ్ చేద్దామంటే నా పాత ఫోన్ అస్సలు సపోర్ట్ చేయడం లేదు. అయినా ఫోన్ 4 సంవత్సరాల నుంచి వాడుతున్నా, ఇంకేం పని చేస్తుంది? ఇక ఇలా కాదు అని ఫోన్ కొనడానికి సిటీ సెంటర్ కి వెళ్ళా. ఐఫోన్ రేట్ అడిగితే వాళ్ళు చెప్పిన ప్రైస్ కి నా 2 కిడ్నీలు అమ్మినా సరిపోవు. ఇక అక్కడ సెట్ అవ్వక మా ఫ్రెండ్ కి తెలిసిన మొబైల్ షాప్ కి వెళ్ళి అడిగాను. అక్కడ పోల్చుకుంటే ఇక్కడ ఒక కిడ్నీ అమ్మితే చాలు అన్నాడు. ఇక సర్లే బతికించావని ఇక్కడైతే మొబైల్ కొన్నాను. అన్నట్టు ఏ మోడల్ అండ్ ప్రైస్ చెప్పలేదు కదా. నేను కొన్న మొబైల్ ఐఫోన్ 16 Pro టైటానియం. ప్రైస్ వచ్చేసి ఇండియా కరెన్సీలో 84,000. ఇంత డబ్బులు పెట్టి కొన్నాను మా ఇంట్లో తెలిస్తే
వాళ్ళమ్మ పని చేసుకోమని దుబాయ్ పంపితే నువ్వు చేసే కథలు ఇవ్వా? ఇండియాలో ఐఫోన్ రేట్ ఎంత ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బ్రో, బాగుంది. ఐఫోన్ 8 నెక్స్ట్ ఐఫోన్ 70 Pro దమ్మే ఐఫోన్ చూద్దాం. అరే ఏం చేస్తున్నావు? పీకుతున్నావా? ఇది స్టిక్కర్ పీకుతున్నాడు గైస్ వీడు. ఏంద్రా వీడు? అరే పీకుతున్నాడు. అరే ఆపిల్ అట్లా కష్టపడి చేస్తాడు నువ్వేంద్రా? ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా, అబ్బా అరే నువ్వెరకు పైన నిప్పు, ఒరేయ్ నీ అబ్బా జఫా. ఓ నీ అమ్మ డబ్బు ఫోన్. మీకు పొట్ట మీ ఆఫ్టర్ బయింగ్ ఐఫోన్ బా ఛార్జింగ్ లేదా గైస్? ఛార్జింగ్ పెట్టుకోవాలి గైస్. ముఖ్యంగా మీరు చేయాల్సింది మేము చెప్తున్నాం, ఈనో వాడండి. పొట్లం అంటుంటే ఈనో వాడుకోండి. పొట్లం ఐఫోన్ కన్నాక మనకి రేంజ్ పెరుగుతుంది అంతే. అంట తగ్గిపో. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అంటే స్పాయింట్ సూపర్ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అదే విధంగా పొట్లం కాలుతుంటే కనుక తప్పకుండా బర్ణాలు చూసుకోండి. బర్ణాలు చూసుకుంటే అందరు చల్లబడతారు. మీకు పొట్ట మా రేంజ్ పెరుగుతాయి. बैक मैन 20 पीस बैक 0 बैक मैन 5 ओके चलो ये है आईफोन 17 एयर जो सितंबर में लॉन्च होगा एंड ये एक यूएसबी ओके एप्पल लॉन्च लैपटॉप पे भी ऐसे लटक जाता है. ये फीचर बस एप्पल लैपटॉप से कंपेटेबल इतना ज्यादा पतला सबको बैक मैन सो ये वॉच आईफोन 17 is launch okay mirror my financial condition ఐఫోన్ 4 బ్రో. ఇది ఐఫోన్ 4 5 ఏదో అనుకుంటా. 5 4 నేను గుర్తులేదు. ఏ చేద్దాం ఇంకో ఐఫోన్ 11 ఇదే నా ఐఫోన్ కానీ బ్లాక్ కలర్ గ్రే కలర్. అదే ఐఫోన్స్ మై ఐఫోన్ 11 మై ఐఫోన్ 11 ఇస్ బి లైక్ క్రియేషన్ బి లైక్ Happened as ever been. There's no one can stop me. Lynx is a conqueror. No, I'm Alexander. He's no Alexander. I'm the best ever. There's never been anybody as ruthless. I'm Sonny Liston. I'm Jack Dempsey. There's no one like me. I'm from their claw. There's no one that can match me. I'm the best ever. iPhone is best ever. Correct. Next week. కొనే లేదు పీకర్ లేదు కానీ వ్యూస్ మాత్రం చూస్తా. 0 బ్యాంక్ బ్యాలెన్స్ 24 పైసా. ఒక మేజర్ చేంజ్. ఇంకా బ్యాక్ కెమెరా చేంజ్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అలానే ఉంది. వైడ్ యాంగిల్ చేంజ్ అయింది. లాస్ట్ టైం ఐఫోన్ 16 లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది. ఇప్పుడు అంటే 1,80,000 ఉంటుంది. 17 లో మీకు 48 మెగాపిక్సెల్ వైడ్ ఈఎంఐ 30,000 అవుతుంది. యాంగిల్ కెమెరా అయితే ఉంటది. దీని మీరు మ్యాక్రో షాట్ తీయడానికి కూడా యూస్ చేయొచ్చు. ప్రో తీసుకున్నామా ప్రో మ్యాక్స్ తీసుకున్నామా మన ప్లాన్ కూడా అంతే. రిలేటబుల్ అట సేమ్ మనలాగే. మెయిన్ కెమెరా నుంచి టెలిఫోటో ఒక మేజర్ 1 TB గోల్డ్ తీసుకున్నాం. 1 TB గోల్డ్ సూపర్ రా. ఇంకా సూపర్ బిట్ ఐఫోన్ యూస్ రైట్ నౌ. ఐఫోన్ 13 ఐఫోన్ ఆండ్రాయిడ్ ఐఫోన్ మనం నువ్వు నేను బాగానే ఉంటాం. మధ్యలో బొక్కలో అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. కరెక్టే. సేమ్ ఐఫోన్ వల్లే మనం చెడిపోతున్నాం. ఫస్ట్ ఆండ్రాయిడ్ తర్వాత ఐఫోన్. సో నెక్స్ట్ nowadays iPhone users be like rich kid kada go psych kid చెక్క తొక్క గట్టిగా మారితే బ్యాంక్ బ్యాలెన్స్ మీరు రిచ్ కిడ్ అంతేగా. దానికి అర్థం ఏమి చెప్పనా? చెప్పిరి గాలి కూడా ఉంటది ఐఫోన్. మీ వాచింగ్ టైం ఓకే 5,500. నా అకౌంట్లో 40,000 అవుతుంది. సేమ్ పీజీ పెట్టుకొని చూడు పెట్టాలా? వావ్ ప్రో ఆఫ్ ద 3rd month salary. ఓకే 3rd month salary ఓకే. ఫస్ట్ మంత్ చెప్పుకొని 3rd month salary మొత్తం కొట్టారు. అదేమిందా ఐఫోన్ 76 ప్రైసింగ్ ఇన్ ఇండియా. ఐఫోన్ 70 822 ఓకే ఇది తెలిసింది ఇవన్నీ. సో మన రియాక్షన్ ఎట్టుంటుంది చూడండి. ఒకటేసారి ఎక్స్ప్రెస్ వస్తాయి. ఎన్నో వస్తాయి చూడండి. అన్ని ఎక్స్ప్రెస్ వస్తాయి. ఎక్స్పీరియన్స్ సూపర్ రా. ఐఫోన్ బ్యాటరీ హెల్త్ ఆఫ్టర్ కంట్రోల్స్ ప్లేయింగ్ BGMI ఓకే. పర్సెంటేజ్ ఎంత? ఐఓఎస్ బ్యాటరీ 91 94 నుంచి 91 వచ్చేసాడు సార్. చూడ యాప్స్ తమ్ముకుంటాయి ఐఫోన్ చూడండి కొంచెం చూడ. ఓకే చూద్దాం.
iPhone 70 Pro base model price by countries. Okay, చూద్దాం. US లో 96 స్టార్టింగ్. హాంకాంగ్ 1 lakh. ఓకే, జపాన్ 1 lakh. UAE ఓకే, UAE అంటే అరబ్ 1 lakh. ఓకే, వియట్నాం 1 lakh. సింగపూర్ 1 lakh. ఇండియా 1,34,000. ఇక్కడ చూస్తాను గైస్, ఇక్కడ చూడండి 96 అండ్ 96 900 1,06,400 1,07,600. ఇక్కడ 1,01,200 ఇక్కడ వియట్నాం లో 1,17,000 కే 1,70,000 కే. సింగపూర్ 1,20,200. ఇక్కడ మనకెళ్ళి ప్రైస్ కూడా ఎక్కువ పెట్టారు. చూడుకు ఏమున్నారా ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ ఆ టిమ్ కుక్ అండి అడగొట్ట అయిపోతారు. చూడు ఇండియా iPhone 34 ఇండియా చూడండి గైస్, 1,34,000 అన్ని తక్కువచ్చి అన్ని తక్కువ పెట్టి మన ఇండియాలో 34 అంటే 35,000 మించి 2 lakhs. ఏంట్రా ఏమనుకుంటారా ఇండియా ఎరిపప్ప అనుకుంటా మేము ఇండియాస్. అమ్మా ఈ ఎక్కువ కానీ వేరే పట్టేయాల్సిందే గైస్. గో ఇలాంటి రీల్ చేసి బాధే కదా. iPhone 70 making a lot to be like, okay. Now we are going to launch iPhone 17 Pro Max. This is iPhone 16 Pro Max. For that, nothing we are doing. We are making people full. See, we'll erase this part. We'll add one boundary over here. Chinnaswamy Stadium. Here 2 lights, balls will put off. And Super bhaiya, super. down. Also, like if you put off, and with the Apple symbol. That's it. iPhone 17 Pro Max is launched. Only for 2,50,000 only. And tomorrow ఇలాంటి రోస్టింగ్ చేయాలి మనం. ఇట్లా రోస్టింగ్ చేస్తేనే యాపిల్ వాళ్ళకి బుద్ధి వచ్చే హాలే నా కొడుకులకు యాపిల్. Full traffic jam. People will be standing from Nepal till Yalanka. Why? To buy this one only. iPhone 16 Pro Max only. We have made like this and we are making people full. So in Chenmat Pinky I can comment by iPhone 17 Pro Max. Now we are going. ఇలా రోస్టింగ్ వీడియో చేస్తేనే బుద్ధి వచ్చే మన జోడుకులు. అదే అంటా మేకింగ్ ఆఫ్ iPhone 17. ఓకే यार इस बार क्या नया करें? सर 4 साल से क्या ही नया कर रहे हैं, iPhone 30 Pro 40 Pro 50 Pro 60 Pro. ओके, इस बार भी छोड़ ही देते हैं ना. नहीं यार कुछ तो नया करना iPhone 16. ఓకే, iPhone 17 వెళ్ళాలి. వావ్ సూపర్ బిట్ पड़ेगा. फोल्डेबल बना टीम कुक क्या? नहीं सर, सैमसंग की कॉपी हो जाएगी और उसमें टाइम लगता है. अपने पास टाइम का है, शाम को बागी 4 देखने जानी है सर. तो एक काम करते हैं 4 कैमरे लगा देते हैं. फालतू खर्चा क्यों करना सर? ये भी पॉइंट है. तो एक काम करते हैं फिर. क्या सर? फ्लैशलाइट और सेंसर को कैमरे से दूर कर देते हैं. సూపర్ బిట్. ఇట్లా రోస్టింగ్ చేయాలి మనం, రోస్టింగ్ చేయాలి. लोग देख के इससे बावले हो जाएंगे. फिर लगेगा उनको कि मार्केट में कुछ नया चेंज आया है. मास्टरमाइंड मूव सर. हम लोग 1,30,000 का आईफोन 1.5 लाख में बेचेंगे. अनबिलीवेबल सर, यू आर द जीनियस. थैंक यू. लेकिन सर थोड़ा प्राइस और बढ़ा सकते हैं क्या? क्योंकि मेरी फरारी की किस्त जानी और आपको तो चांद पे घर लेना है, तो थोड़ा पैसा और मिल जाता. ये बात भी सही है. मोदी जी से अच्छी बातचीत है ना अपनी. हाँ सर, भाईचारा ऑन टॉप. सरकार कौन सी है उनकी? कमल छाप बीजेपी. उस कमल का रंग क्या है? भगवा. तो भगवा रंग का बनेगा ऑरेंज iPhone 17. సూపర్ రా. नया रंग इंट्रोड्यूस होगा तो 1.5 लाख से 2 लाख रुपए की प्राइस बढ़ जाएगी. मोदी जी से बातचीत बन जाएगी और अपने प्राइस और बढ़ जाएंगे. सर दिस इज मास्टर स्ट्रोक. बन गया iPhone 17. अब चलते हैं बागी 4 देखने. हाँ सर, चलते. సూపర్ బిట్. సో అయిపోయింది గైస్. సో గైస్ చూసినారు కదా, ఇది మన రియాక్షన్. iPhone 70 కొనడం అంటే ఒక పెద్ద సాహసమే. సరే ఏదో నేను ప్రజెంట్ వాడే iPhone 11. సో నేను ఇప్పుడు అప్డేట్ అవుదాం అనుకున్నా. ఈ దసరా వస్తుందిగా, 2 weeks 3 weeks ఉంటే అక్టోబర్ వస్తుంది దసరా. మన ఆఫర్ వస్తుంది మంచిగా. 16 కొందాం అనుకుంటున్నా. కానీ ఏంటంటే 17 ఆడేసి 17 లో 120 రిఫ్రెష్ రేట్, అది 60 లో 60 డే. అందుకే 16 లో 60. అందుకే iPhone 13 నెక్స్ట్ ఇయర్ కొందామని 6 అయినా 17 నెక్స్ట్ ఇయర్ దసరాకి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ దసరా 50,000. నేను కొన్ని iPhone 11 2020 పన్నా 2 3 4 5 2021 అనుకుంటాయి. 1 2 3 4 5 ఇప్పటికే 5 years 4 years అయింది. 22 అనుకుంటాను. 4 years. నెక్స్ట్ 5 years అయితే 5 years యానివర్సరీ అయింది మా iPhone 17. iPhone 11 కొన్నాం. 17 కొన్నాం నెక్స్ట్ ఇయర్. చూద్దాం అన్బాక్సింగ్ చేస్తా అనుకుంటే. అన్బాక్సింగ్ ఏదైతే ఏదొకటి. సరే, మీకు రియాక్షన్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి ఐఫోన్ ఫ్రెండ్స్ కి పంపించండి. నేను పెద్ద ఐఫోన్ లవరే. నేను దేనికైతే ఎందుకు ఐఫోన్ వాడుతుంటే ఛార్జింగ్ లేదు కదా, సో తొందరగా చెప్పేస్తాను. నేను దేనికే కాదు,
నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం. యూట్యూబ్ కదా యూట్యూబ్. సో నాకు సెక్యూరిటీ కావాలి, ప్రైవసీ కావాలి. అలాగే మా స్పీడ్ ఉండాలి ఫోన్, అన్ని కావాలి, స్టోరేజ్ ఉండాలి. సో అలాంటి ఫోన్ ఉన్నది ఐఫోన్ కొంటాం అంతే. మేము ఇంకా ఆలోచన ఆండ్రాయిడ్ షిఫ్ట్ అవుదామని చూద్దాం ఏది బెటర్, ఆండ్రాయిడ్ బెటరా ఐఫోన్ బెటర్ గైస్. పోల్ పెడతామా? సో ఒక పోల్ పెడతా చూసేయండి. పోల్లో మీరు ఎన్ని పోల్ చేస్తారో పోల్ ఎన్ని పోల్స్ చేస్తారో పోల్ చేయండి. సో నా ఐఫోన్ బెటర్ గైస్, ఇప్పటికి కూడా ఐఫోన్ 17 బెటర్. అది నెక్స్ట్ డే కొనేస్తాం. సో కొన్ని తప్పదు గైస్, ఎందుకంటే ఐఫోన్ 17 సెక్యూరిటీ సూపర్ ఉంటుంది. సెక్యూరిటీ, ప్రైవసీ, ఎప్పుడు థర్డ్ పార్టీ యాప్ డౌన్ చేసుకెళ్ళాం, ఫ్రీగా చేయొచ్చు మనం. అదే మొబైల్ ఏం సెక్యూరిటీ ఏం ప్రైజెస్ ఎక్కువ, అందుకే తీసుకునేది. చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ కొంటే కొనొచ్చు. ఓకే, వీడియో నెక్స్ట్ రియాక్షన్ వీడియో, నెక్స్ట్ రియాక్షన్ వీడియో కదా. ఆ రియాక్షన్ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు, అందుకే అప్లోడ్ ఈ వీడియో చూసాని. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ వాచ్ మై వీడియోస్. నన్ను నన్నాను